లక్ష్యాలు ఆశయాలని మన రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరుచున్నారు. అయితే రాజ్యాంగ ప్రవేశిక యొక్క అన్వయింపు భాగంగా ఈ ఆదేశ సూత్రాలు పనిచేస్తాయి. ఆదేశ సూత్రాలు మన దేశంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం కోసం లేక శ్రేయోరాజ్య భావనను నెలకొల్పడం కోసం ఉద్దేశించబడినటువంటి అంశాలుగా పేర్కొంటాం. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక కాలాన్ని, ఆధునిక యుగాన్ని సంక్షేమ యుగంగా పేర్కొంటాము, లేక ఆధునిక రాజ్యాలను సంక్షేమ రాజ్యాలుగా పేర్కొంటాము. అంటే ప్రతి దేశం కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలో ప్రభుత్వాలు ఏ పనులు చేయాలో తెలియజేసేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేసేటటువంటి అంశాలే ఈ నిర్దేశిక నియమాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేసేటటువంటి అంశాలే నిర్దేశిక నియమాలు. అయితే ఈ నిర్దేశిక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలని అమలు బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది అంటున్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు పరచాలంటే ఖచ్చితంగా చట్టాలను రూపొందించాల్సి ఉంటుంది. సరే, ఈ చట్టాలు రూపొందించేటటువంటి క్రమంలో మన దేశంలో ప్రభుత్వాలు ఈ ఆదేశిక సూత్రాలను లేదా నిర్దేశక నియమాలను అమలు పరచడం కోసం చేసిన ప్రయత్నాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే, మొట్టమొదట భారతదేశం ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుంది. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అంటే ఇక రెండు అంశాలు ఉంటాయి. ఒకటేమో భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాల్సినటువంటి లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండో అంశం ఏంటంటే భారతదేశంలో ఉండేటటువంటి సంపద, సహజ వనరులని ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంటుంది. మరి దేశంలో లభించేటటువంటి సహజ వనరులని లేదా సహజ సంపదని ప్రజలందరి ప్రయోజనం కోసం, సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలంటే దానికి అనుగుణమైనటువంటి ఒక ప్రణాళికని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది. మూడవ అంశం ఏంటంటే భారతదేశంలో అనేక మంది, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి ఈనాటికి కూడా భారతీయ సమాజంలో ఉండేటటువంటి అనేక సామాజిక రుగ్మతలైనటువంటి దారిద్ర్యము, పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత, అనారోగ్యం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కాబట్టి భారతదేశం ఆదేశిక సూత్రాలను అమలు పరచడంలో భాగంగానే ఈ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను అనుసరించడం జరిగింది. తర్వాత మనకు ఈ సంపద, సహజ వనరులని ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలి. సంపద, సహజ వనరులను ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించడం కోసం మొట్టమొదట భూ సంస్కరణల చట్టాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ చేయడం జరిగింది. అదేవిధంగా 1956లో ఎల్ఐసి ఆఫ్ ఇండియాను జాతీయం చేయడం జరిగింది. అదేవిధంగా 1970లో రాజభరణాలని రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంఆర్టీపీ చట్టాలను తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపద, సహజ వనరులు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలంటే మోనోపాలిస్ట్ రిస్ట్రిక్షన్స్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే ఎక్కడైనా మోనోపాలిస్ట్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏకస్వామ్యాలను నిరోధించడం. ఏకస్వామ్యాలను నిరోధించడం అంటే సంపద కేంద్రీకరణ కాకుండా ఆపడం యొక్క ఉద్దేశంగానే తీసుకోవాలి. అలాగే మనకు
38A అధికరణ ప్రకారం పేదలకు ధనికులకు మధ్యన వ్యత్యాసాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే అనేక రకాలైనటువంటి పన్నులు, ఆదాయ పన్ను కావచ్చు, లేక ఆస్తి పన్ను కావచ్చు, అదేవిధంగా సంపదపై పన్ను కావచ్చు, అదేవిధంగా ఎస్టేట్ డ్యూటీ లాంటి పన్నులని విధించడం జరిగింది. ఈ క్రమంలో మనం విభిన్న రకాలైనటువంటి పన్నులను వేసినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సంపద పైన, అంటే పేదలకు ధనికులకు మధ్యన ఆదాయ వ్యత్యాసాలు తేడాలు ఏవైతున్నాయో వాటిని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాటిని నిర్మూలించడంతో పాటు దేశంలో ఉండేటటువంటి ప్రజలందరి అంటే జీవనాన్ని సరి అయినటువంటి జీవన సౌకర్యాలని మెరుగుపరచాలి అంటే అందుకు అవసరమైనటువంటి బాలికాహార పథకమే కావచ్చు, కనీస అవసరాలు తీర్చడం కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైనా కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేక ఇతర పథకాలు అమలు కావు. అదేవిధంగా 1976లో స్త్రీ పురుష తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చట్టం అనేది, సమాన పనికి సమాన వేతన చట్టం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం 1987లో ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో లీగల్ ఎయిడ్ అథారిటీని స్థాపించడం జరిగింది. లీగల్ ఎయిడ్ అథారిటీ అంటే మనకు ఏ న్యాయస్థానంలోనైనా సరే రాయబడేటటువంటి బోర్డు ఏమిటంటే ఈ దేశంలో ఏ దిక్కు లేనివాడు, లేక దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవాడు, న్యాయాన్ని పొందలేకపోయిన వారు ఎవరైనా కూడా లీగల్ ఎయిడ్ అథారిటీని సంప్రదించి న్యాయాన్ని పొందడానికి కృషి చేయవచ్చునని చెప్పి ప్రతి కోర్టులో కూడా రాసేటటువంటి ఉద్దేశం అదే. అంటే ఎవరైనా కూడా ఉచిత న్యాయ సేవా సహాయాన్ని పొందవచ్చును, పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా. ఇందులో ఇలాంటి తీర్పు చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎంఎస్ హోస్కాట్ వర్సెస్ మహారాష్ట్ర, ఎంఎస్ హోస్కాట్ వర్సెస్ మహారాష్ట్ర మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉచిత న్యాయ సేవా సహాయాన్ని పొందడం, ఉచిత న్యాయ సేవా సహాయాన్ని పొందడాన్ని ప్రాథమిక హక్కుగానే గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది లేదా తీర్పునిచ్చింది. నెక్స్ట్ హుస్సేనారా ఖాతూన్ ఇంతకు రాశారు కదా. హుస్సేనారా ఖాతూన్ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ వర్సెస్ బీహార్ హోమ్ సెక్రటరీ మధ్య జరిగిన వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పేదరికంలో
యొక్క అజ్ఞానంలో ఉన్న వ్యక్తులు ఎవరైనాను న్యాయాన్ని పొందడం కోసం న్యాయస్థానానికి రాసుకునే సాధారణ అప్లికేషన్ కూడా పిటిషన్ గానే స్వీకరిస్తామని పేర్కొన్నది. ఇకపోతే మనకు 1959లో మొదటిసారిగా భారతదేశంలో రాజస్థాన్ యందు పంచాయతీరాజ్ సంస్థలను అమలుపరచగా మొదటి రాష్ట్రంగా పంచాయతీరాజ్ సంస్థలను అమలుపరిస్తే ఏపీ రెండవ స్థాయిలో అంటే రెండవ రాష్ట్రంగా వీటిని అమలుపరిచినటువంటి రాష్ట్రంగా నిలవడంతో పాటు 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం కోసం 73వ సవరణ, పట్టణ మరియు నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం కోసం 74వ సవరణను చేయడం జరిగింది. అంటే రాజ్యాంగంలోని 40వ అధికరణ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించేటటువంటి అధికరణ పంచాయతీరాజ్ సంస్థలను అంటే పట్టణ పురపాలక సంస్థలు ఏవైనా కావచ్చు స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలోని 40వ అధికరణ అవకాశం కల్పిస్తుంది. కానీ ఈ 40వ అధికరణ ఆదేశిక సూత్రాల్లో ఉండటంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని సక్రమంగా అమలు పరచకపోవటం, అందువల్ల మన దేశంలో ఈ గ్రాస్ రూట్ డెమోక్రసీ ఏదైతే ఉన్నదో గ్రాస్ రూట్ డెమోక్రసీ దీన్ని ప్రాతిపదిక ప్రజాస్వామ్యం అని చెప్తారు. అంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటే భారత ప్రజాస్వామ్యం యొక్క పునాదులు కూడా పటిష్టంగానే ఉండాలి. భారత ప్రజాస్వామ్యం పునాదులు పటిష్టంగా ఉండాలంటే స్థానిక స్వపరిపాలన సంస్థలని ఏర్పాటు చేసి నిర్వహించాలని చెప్పి రాజ్యాంగం పేర్కొన్నప్పటికీ మరి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నెగ్లెక్ట్ చేయడంతో 1959లో బలవంతరాయ మెహతా కమిటీ యొక్క సూచనను అనుసరించి మొదటగా రాజస్థాన్లో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థను అమలు చేయడం జరిగింది. అయితే స్థానిక స్వపరిపాలన సంస్థలు అమలు చేసినారు కానీ వీటికి తగిన ప్రాధాన్యతను కల్పించడం కానీ వీటికి కావాల్సిన అధికారాలను బదిలీ చేయడం కానీ వీటికి కావాల్సిన నిధులను కేటాయించడం కానీ లేక సకాలంలో ఎన్నికలు కానీ నిర్వహించడం కానీ ఇవన్నీ చేయకపోవడంతో 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేసి స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే ఉద్దేశంతో కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చేసిన సూచనల ప్రకారమే రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 64వ రాజ్యాంగ సవరణ లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించడంతో ఆ తర్వాత కొద్ది రోజులకే లోక్సభ కూడా రద్దు కావడంతో ఈ 2 రాజ్యాంగ సవరణలు ఆచరణలోకి అమల్లోకి రాకుండా పోయినాయి. వాటినే పివి నరసింహారావు ప్రభుత్వం తిరిగి వాటిని పునరుద్ధరించి 64వ సవరణని 73వ సవరణ గాను 65వ సవరణ 74వ సవరణగా మార్పులు చేర్పులు చేసి 1992లో భారత పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. 1993 నుంచి 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు 74వ సవరణ ద్వారా పట్టణ పురపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే
మన దేశంలో పని హక్కును కల్పించేటటువంటి దాంట్లో భాగంగా వాస్తవానికి పని హక్కును కల్పించడం అనేది అంత సులభమైన పని కాదు. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోనే స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి, అంటే ప్రభుత్వాల దగ్గర ఉండేటటువంటి ఆర్థిక స్తోమతను అనుసరించి మాత్రమే పని హక్కును కల్పించబడుతుంది తప్ప ఇవి డైరెక్ట్గా వెంటనే పని హక్కును కల్పించడానికి అవకాశం లేదని. అందువల్ల మీరు మన దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రచించుకొని పంచవర్ష ప్రణాళికలను అమలు పరిచిన నాటి నుంచి నేటి వరకు పరిశీలన చేస్తే ప్రభుత్వాలు దశల వారీగా ఈ పని హక్కును కల్పించే ప్రయత్నం చేసినారు. కొన్నిసార్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ తీసుకురావచ్చు, కొన్నిసార్లు PMRY ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన రావచ్చు, కొన్నిసార్లు PMEY చీఫ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ యూత్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకుంటే KRY జవహర్ రోజ్గార్ యోజన కావచ్చు, అనికాహార పథకం కావచ్చు. ఇలా చేస్తూ వచ్చి చివరికి 2005కి వచ్చేసరికి భారత ప్రభుత్వం ఒక దశకు వచ్చిన తర్వాత ఈ NREGPని అంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం సంవత్సరంలో ఒక 100 రోజులు పని దినాలను కల్పించేటటువంటి స్థితికి, అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే రాజ్యాంగం నిర్మాతలు చెప్పింది కూడా వాస్తవంలో కూడా ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి, అంటే వీటిని ఖచ్చితంగా పాటిస్తాయని కాదు ఇక్కడ ఉద్దేశం. పాటించాలంటే ప్రభుత్వాల దగ్గర ఉండే ఆర్థిక స్తోమత కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంటే ఉపాధిని కల్పించడం కోసం ప్రయత్నాలు చేస్తూ రావడం జరుగుతుంది. అలాగే స్త్రీల యొక్క పనిచేసే చోట సరైనటువంటి అనువైనటువంటి శ్రామిక వాతావరణాన్ని కల్పించడం కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రమే కాకుండా మనం ఇంతకుముందు చూసినట్టుగా కాలుష్య నివారణ చట్టం కావచ్చు, లేక పర్యావరణ పరిరక్షణ చట్టం కావచ్చు, ఇలాంటి ప్రత్యేక చట్టాల యొక్క ఉద్దేశం ఏంటంటే పనిచేసే చోట కార్మికులు ఎవరు కూడా, ముఖ్యంగా ఈ అంశం రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీలో కానీ లేక ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ లేక స్పిన్నింగ్ మిల్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నటువంటి నేపథ్యం నాటి నుంచి నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అందువల్ల పనిచేసేటటువంటి చోట అనువైనటువంటి శ్రామిక వాతావరణం అంటే పొల్యూషన్ కంట్రోల్ చేసేటటువంటి పొల్యూషన్స్ రాకుండా ఉండటం కోసం వాటిని నియంత్రించేటటువంటి వాటిని ఏర్పాటు చేయాలని ఇది ఒక ఉద్దేశం. దీంట్లోనే మనకు మాతా శిశు సంక్షేమం కోసం పాటుపడాలి. వాస్తవంగా మాతా శిశు సంక్షేమం కోసం పాటుపడేటటువంటి పథకాలు అంగన్వాడీ పథకాలు కావచ్చు, ఇతర పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్త్రీల యొక్క ఆరోగ్య సమస్యల పైన గ్రామ స్థాయిలో సరైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వాలు వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్యానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ANM నర్సింగ్ విధానం ఏదైతే ఉందో వాటిని ప్రవేశపెట్టింది కూడా ప్రభుత్వం దీంట్లో భాగంగానే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే 1976లో కనీస వేతన చట్టాలను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కనీస వేతన చట్టాల యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే పనిచేసేటటువంటి ప్రతి కార్మికుడు కూడా తన కుటుంబాన్ని పోషించుకునేటప్పుడు కనీస అవసరాలైనటువంటి ఆహారము, వస్త్రము, గృహము, విద్య, వైద్యం ఈ కనీస అవసరాలను సమకూర్చుకోవటానికి సరిపడినంత వేతనం చెల్లించాలని పేర్కొనేదాన్నే కనీస వేతన చట్టంగా పేర్కొంటారు. మనిషి జీవించాలంటే కనీస అవసరాలు తెలుసుకోవాలి. ఈ కనీస అవసరాలు సమకూర్చుకోవటానికి తగిన వేతనం పనిచేసే ప్రతి కార్మికుడు కూడా ఆ కనీస వేతనం చెల్లించాలని చెప్పి దీంట్లో పేర్కొన్నారు. దీంతో పాటు మనకు ఇందులో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే జాతీయ స్థాయిలో అంటే నుంచి కింది స్థాయి వరకు కూడా వ్యక్తి ప్రాతిపదిక పైన మరియు సహకార ప్రాతిపదిక పైన చిన్న తరహా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొన్నారు. ఇక్కడ చిన్న తరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం జాతీయ స్థాయిలో ఖాదీ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. అలాగే కాయిన్ బోర్డు అని చెప్పి
అదేవిధంగా సిల్క్ బోర్డు అని చెప్పి ఇలాంటి ప్రత్యేకమైన బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రభుత్వం లోపల ఒక చిన్న తరహా కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఒక శాఖనే ఏర్పాటు చేయడం జరిగింది, వీటిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో. ఈ క్రమంలో అవసరమైనటువంటి చోట ప్రభుత్వాలు అంటే ప్రజలకు కావలసినటువంటి సబ్సిడీలు కూడా అందించడానికి వెనకాడటం లేదు. ఈ చిన్న తరహా కుటీర పరిశ్రమలని ప్రోత్సహించేటటువంటి నేపథ్యం లోపల ఎక్కడైతే అవసరం ఉంటుందో అవసరమైనటువంటి చోట ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి కూడా వీటిని పెంచి ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాయని చెప్పి చెప్పవచ్చును. ఇకపోతే కామన్ సివిల్ కోడ్. ఈ కామన్ సివిల్ కోడ్ పైన అంటే భారత రాజ్యాంగంలో ఇంతవరకు అమలుకు నోచుకోలేనటువంటి అధికారం ఏంటంటే 44వ అధికరణ. ఈ 44వ అధికరణ ద్వారా పొందుపరిచినటువంటి కామన్ సివిల్ కోడ్ని ఇప్పటి వరకు కూడా మన దేశంలో అమలు పరచలేకపోయినాం. వాస్తవానికి కామన్ సివిల్ కోడ్ పైన చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈనాటి వరకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి 5 సార్లు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని. కామన్ సివిల్ కోడ్ తీసుకురాకపోవటం మూలంగా వచ్చేటటువంటి నష్టం ఏమిటి అంటే ఇందులో 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, ఈ ముస్లింల యొక్క వివాహము, విడాకులు, వారసత్వము, ఆస్తి సంబంధించినటువంటి అంశాలకు ఇతర కామన్ అంటే సివిల్ కోడ్స్కు కొంత తేడా ఉంటుంది. ఈ తేడా వచ్చినప్పుడు సమస్యలు కూడా వస్తున్నాయి. ఎలా, ఢిల్లీలో నీరజ్ మిశ్రా అనేటటువంటి వాడు మామూలుగా హిందూ వివాహ పద్ధతులను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఐఆర్ఎస్ ఉద్యోగం రావటం, అతను ఇస్లాం మతంలోకి స్వీకరించడం, ఇస్లాం మతంలోకి మారిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చినాడు. తన విడాకులు ఇవ్వటము లేకపోతే ఇలాంటివన్నీ కామన్ అయినప్పటికీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ విడాకులు ఇచ్చినటువంటి పద్ధతి పైన అతని భార్య నీరజ్ మిశ్రా యొక్క భార్య ఫస్ట్ అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి. ఇప్పుడు ఆ వివాహాన్ని దేని ప్రకారం తీసుకోవాలి అంటే వివాహం జరిగినటువంటి వివాహ పద్ధతిని పరిగణలోకి తీసుకోవాలన్నా, విడాకులు తీసుకున్నటువంటి పద్ధతిని తీసుకోవాలన్నా, భారతదేశంలో ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ 2 పద్ధతులకు ఉన్న తేడా ఏంటంటే హిందూ వివాహ పద్ధతి అనేది వాస్తవంగా చెప్పాలంటే హిందూ వివాహ పద్ధతి అంత పటిష్టమైంది కాదు, వివాహ పద్ధతి అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నీకు సీరియస్గా చెప్పాలంటే సాక్ష్యం ఉండదు. నేను కరపత్ర నేను గాడ్ వేసినాను, లేకపోతే వీడియో తీసినాను, లేకపోతే ఫోటోలు తీసినాను, ఇలాంటివి అన్నీ కూడా మామూలుగా. వాస్తవానికి వివాహం జరిగినట్లుగా ఇప్పుడు ఎందుకంటే ఒక ఆయన గుంటూరులో ఒక వ్యక్తి శ్రీదేవితో పెళ్లి అయినట్టుగా ఆయన ఫోటో తీసుకొచ్చి చెప్పినాడు. పత్రికకి విడుదల సినిమా యాక్టర్ శ్రీదేవితో వివాహం అయినట్టుగా ఆయన అన్ని పత్రికలు కూడా ఫోటో పంపించినాడు. కాబట్టి ట్రిక్కులు జిమ్మిక్కులు చేసే అవకాశం కూడా ఉంటాయి. అంటే ఒకవేళ హిందూ వివాహ పద్ధతితో పోల్చినప్పుడు ముస్లిం వివాహ పద్ధతి చాలా పటిష్టంగా ఉంటుంది. ఎందుకు ముస్లిం వివాహ పద్ధతి పటిష్టంగా ఉంటుందంటే వివాహం జరిగేటప్పుడు అమ్మాయి అబ్బాయి యొక్క సిగ్నేచర్స్ తీసుకోవటమే కాకుండా వాళ్ళ ఇష్టాలను మీకు ఇష్టమైన అంటే పువ్వులు అయితే ఆధారాన్ని చెప్పి అడుగుతారు. అట్ ది సేమ్ టైం పెద్ద మనుషులతోని, తల్లిదండ్రులతోని, వధువరులతోని కూడా సంతకాలు పెట్టి ఒక ఒప్పంద పత్రం ఉంటుంది. చాలా పటిష్టంగా ఉంటుంది ముస్లిం వివాహ పద్ధతి. హిందూ వివాహ పద్ధతి అంత పటిష్టంగా ఉంటుంది. కానీ విడాకులు తీసుకునేటప్పుడు హిందూ వివాహ పద్ధతిలో విడాకులు తీసుకోవడం చాలా కష్టము, ముస్లిం పద్ధతిలో విడాకులు తీసుకోవడం చాలా సులభం. ఎందుకంటే నీకు తలాక్ 3 పదాలతోనే విడాకులు తీసుకునే అవకాశం. కాకపోతే దానికి ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం ఉన్నట్లయితే విడాకులు తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన ఎవరో ముస్లిం పర్సనల్ లా బోర్డు అని చెప్పి ఏమన్నాడంటే నువ్వు ఫోన్లో కూడా విడాకులు తీసుకోవచ్చు. అంటే మరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఈ విడాకులు తీసుకునేటప్పుడు హిందూ వివాహ పద్ధతిలో బట్టి చాలా కష్టం అన్నాను. ఇంకా అసలు విషయం అదే కష్టం అనేటటువంటి అంశం ఏంటంటే ఇక్కడ హిందూ వివాహ పద్ధతిలో విడాకులు తీసుకునే సందర్భంలో మీకు సంపాదించేటటువంటి సంపాదనలో కానీ, ఆస్తిలో కానీ, ఆదాయంలో కానీ
నువ్వు భరణం చెల్లించాలి, భార్యకు భరణం చెల్లించాలి, కంపెన్సేషన్ చెల్లించాలి, మనోవర్తి చెల్లించాలి. నీకు ముస్లిం వివాహ పద్ధతిలో కొంత కంపెన్సేషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఏం చెల్లించాల్సి ఉంటుంది? విడాకులు తీసుకుంటే ఈ వివాహం సందర్భంగా ఇచ్చేటటువంటి మెహర్ ఏదైతే ఉంటుందో నీకు అప్పుడు ఒక కుటుంబం గడపడానికి కావాల్సినటువంటి సౌకర్యం ఏవైతే కల్పిస్తారో, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, అవి మాత్రమే తిరిగి ఇవ్వాలి తప్ప నీ ఆస్తిలో కానీ ఆదాయంలో కానీ భాగం కానీ మనోవర్తి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు నీరజ్ మిశ్రా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు కామన్ సివిల్ కోర్టు తీసుకురాకపోవడం ఇది సమస్య అని చెప్పడంతో పాటు నువ్వు ఒక వైపునేమో ఎవరికి నచ్చిన వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవద్దని చెప్తున్నాం. వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించినప్పుడు ఈ సివిల్ కోడ్ ఒకటే ఉంటే సమస్య లేదు, ఇలాంటి సమస్య వస్తుందని చెప్పడం జరిగింది. చెప్పడంతో పాటు నీరజ్ మిశ్రా యొక్క తల అంటే విడాకులు చెల్లవచ్చింది. నువ్వు వివాహం చేసుకునేటప్పుడు ఏ పద్ధతి ప్రకారం అయితే ప్రమాణం చేసినావో ఆ ప్రమాణ ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాత నీకు నచ్చిన మతాన్ని స్వీకరించి ఆ తర్వాత వివాహం చేసుకుంటే ఆ తర్వాత తీసుకునే విడాకులు ఆ మతం ప్రకారం తీసుకోవాలి తప్ప నువ్వు వివాహం ఒక పద్ధతిలో, ప్రమాణం ఒక పద్ధతిలో, విడాకులు మరొక పద్ధతిలో తీసుకుంటానంటే కోర్టు ఒప్పుకోదని చెప్పింది ఒకటి. రెండో విషయం ఏంటంటే 1985లో 84లో మధ్యప్రదేశ్ హైకోర్టు ముందుకు ఒక కేసు, ఒక అంశం. ఈ అంశం ఏంటంటే షాబాను అనేటటువంటి ఆమె భర్త అంటే డైవర్స్ విడాకులు ఇచ్చినప్పుడు ఆమె కోర్టులో కేసు తెచ్చింది. కేసు సారాంశం ఏంటంటే విడాకులు ఇచ్చేటటువంటి అధికారం తనకు ఉంటుంది, కానీ ఇప్పుడు నా పోషణ భారం పరిస్థితి ఎవరు భరించాలి, నా పోషణ ఎవరు చూడాలి, నాకు ఏ దిక్కు లేదు, నా పరిస్థితి ఏమిటని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఈమెకు మహమ్మద్ అంటే భర్త ఖచ్చితంగా ఆమెకు భరణం చెల్లించాలి, ఆమె పోషణ భారం భరించాల్సిన బాధ్యత భర్త పైనే ఉంటుందని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. దీనిపైన దేశంలో చాలా రకాలైనటువంటి సమస్యలు తలెత్తినాయి. చాలా రకాల సమస్యలు ఏంటంటే ముస్లిం మతంలో ఉండేటటువంటి ముస్లిం మతస్థులు కొంతమంది ఈ తీర్పును వ్యతిరేకించినారు. తీర్పును ఎందుకు వ్యతిరేకించినారంటే ఇది హిందువులకు వర్తించేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మా మతానికి మాకు వర్తింపజేయడం ఎంతవరకు కరెక్ట్, మా మనోభావాలు దెబ్బతింటాయి కదా, మరి హిందువులకు వర్తించేటటువంటి మనోవర్తి చట్టాన్ని ముస్లింలకు చేయవచ్చునా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. గోపాల్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏమన్నారంటే మీరు ఇక్కడ మతాన్ని చూడవద్దు, మానవత్వాన్ని చూడాలి, ఇక్కడ భర్త ముస్లిమే, భార్య కూడా ముస్లిమే, ఇద్దరు ముస్లిమే, ఇక్కడ మత సంబంధమైన అంశం కాదు. మామూలుగా వివాహం అనే దానిని ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు కూడా వివాహాన్ని ఒక వ్యవస్థగా అంగీకరించినవి. ఆ వ్యవస్థలో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ప్రకారం ఇక్కడ మానవత్వంతోనే ఆమె పోషణ భారం గురించి చెప్తున్నాం తప్ప ఇక్కడ మతానికి ఏమిటి సంబంధం. కాబట్టి మహమ్మద్ ఆమె యొక్క పోషణ భారాన్ని భరించాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ తీర్పు చెప్పిందో 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ అంశం పైన 1986లో ముస్లిం మహిళల వివాహము, విడాకులు, హక్కుల చట్టం అని ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తూ ముస్లింల యొక్క పర్సనల్ చట్టాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఎందుకంటే ఇది ఎక్కడ ఉంది? ఆది సూత్రాలు అమలు పరచాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయాలి. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టం చేస్తూ ముస్లింల యొక్క పర్సనల్ చట్టాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పి 1986లో ఒక చట్టం తీసుకొచ్చినారు. వాస్తవంగా చెప్పాలంటే శాపాల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల దేశంలో ఉన్నటువంటి అందరు ముస్లింలు వ్యతిరేకించలేదు, అట్లని చెప్పే ముస్లింలు అందరూ సమర్థించలేదు కూడా. ఎందుకని అంటే ఉదాహరణకి రాజీవ్ గాంధీ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహిత మిత్రుడు, రాజీవ్ గాంధీతో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న రూల్ స్కూల్లో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తూ రాజీవ్ గాంధీ క్యాబినెట్ లో పనిచేస్తున్నటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నాడు కేంద్ర మంత్రి పదవికి. అంటే ఆయన కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించినారు. మీరు ఇక్కడ ప్రతి అంశాన్ని మత కోణం నుంచి చూడొద్దు, మానవత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ఒక మహిళకు అంటే కుటుంబంలో వివాహం వైవాహిక వ్యవస్థలో వచ్చేటటువంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేటప్పుడు మానవత్వానికి కూడా ఇంపార్టెన్స్ తీసుకోవాలి తప్ప ఇక్కడ మతపరంగా చూడాల్సిన అవసరం లేదని అతను కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అంటే తీసుకొచ్చినటువంటి చట్టం పట్ల రెండు రకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నవి. అయితే ఇప్పటి వరకు భారత సుప్రీంకోర్టు సరళా ముద్గల్ కేసులోను మార్చి అవధేశ్ కేసులోను బన్సీలాల్ పాటిల్ వర్సెస్ కేస్ ఆఫ్ ఏపీకి మధ్య జరిగిన వ్యాఖ్యానంలో కూడా ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి సరళా ముద్గల్ అండ్ అదర్స్ మధ్యన 1995 మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇది ఈ అంశం పైన ప్రశ్న. సరళా ముద్గల్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యానంలో భారత సుప్రీంకోర్టు కామన్ సివిల్ కోడ్ పైన తీర్పు చెప్పింది. ఆ కామన్ సివిల్ కోడ్ గురించి దాంట్లో ఉంటుంది. కానీ ఈ కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పుని ఆనాటి తీర్పు రాసినటువంటి జస్టిస్ కుల్దీప్ సింగ్ తన యొక్క తీర్పులో ఒబిసి డిక్టాగా రాస్తున్నారు. ఒకటి ఉండదు సార్ రాస్తున్నారు ఒబిసి డిక్టాగా. ఇది రాసినారా? మీరు రాసింది ప్రాథమిక విధులకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజమాన్యానికి మధ్య జరిగిన వ్యాఖ్యల్లో ప్రాథమిక విధులను ప్రతి పౌరుడు పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఓబిడ్ డిక్టాగా గుర్తించాలని చెప్పి చెప్పింది. అది రాస్తుంది కానీ ఇది రాయలేదు. నాకు తెలుసు మీరు రాయలేదు. ఓకే 1995లో సరళా ముద్గల్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యానంలో భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒబిట్ డిక్టాగా అనగా సలహాపూర్వకమైనదిగా పేర్కొంటూ జస్టిస్ కులదీప్ సింగ్ తన తీర్పులో రాయడం జరిగింది. జస్టిస్ కులదీప్ సింగ్ తన తీర్పులో రాయడం జరిగింది. నెక్స్ట్ బన్సీలాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన వ్యాఖ్యానంలో కామన్ సివిల్ కోడ్పై
సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశంలోని అన్ని వర్గాల యొక్క ఆమోదంతోనే కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయాలి తప్ప ఒకవేళ బలవంతంగా రూపొందించి అమలు పరిచినట్లయితే దేశ సమైక్యత సమగ్రతలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది లేదా సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఈ కామన్ సివిల్ కోడ్ పైన భారతదేశం అన్ని వర్గాలకు ఒకే అభిప్రాయం లేదు, భిన్నత్వం ఉన్నది. కానీ ఎక్కువ భాగం కామన్ సివిల్ కోడ్ని ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది మతపరమైనటువంటి అంశంగా కాకుండా మానవత్వంతో చూడాలనేటటువంటి అంశంగా కూడా దీన్ని పరిగణించాలని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. భారతదేశం ఈ అంశము సివిల్ కోడ్ అనేది, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కాబట్టి భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ని అమలు జరిపిన ఏకైక రాష్ట్రం గోవా. ఒక గోవా రాష్ట్రంలోనే ప్రస్తుతం కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి దేశంలో లేకుండా గోవాలో ఒక్క దగ్గరే ఎలా ఉంటుందంటే, నేను అందుకని చెప్పింది ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రమైన చట్టం చేస్తూ రాష్ట్రాలనే చేయవచ్చు. కాబట్టి గోవా రాష్ట్రం ప్రత్యేక చట్టం చేయడం జరిగింది. రైట్, ఓకే. దీని తర్వాత 45వ అధికరణ. ఇది ఆల్రెడీ మనం దీని గురించి చర్చ చేసినాము. 45లో ఒరిజినల్గా ఉన్న అంశం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో ఉన్న బాలబాలికలందరికీ నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పి రాసినారు యాక్చువల్గా 45లో. కానీ దీనిని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 6 నుంచి 14 సంవత్సరాల్లో ఉన్న బాలబాలికలకు నిర్బంధోచిత ప్రాథమిక విద్యని అందించేటటువంటి ఆదేశ సూత్రాన్ని 21A అనే అధికారంలో ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచినారు. కాబట్టి ఇక్కడ ఖాళీ ఏర్పడింది. మరి ఆ ఖాళీని దేంతోని పూరించినారు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం, అనగా విద్యాపరంగా, పోషణ పరంగా మరియు వైద్య పరంగా అన్ని రంగాలలో కూడా వీరి యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే దీని అమలు ఏంటంటే ICDSకు సంబంధించిగా పేర్కొంది. ఇంటిగ్రేటెడ్ స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దీనికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. తర్వాత మరి 46వ అధికరణ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేవి కూడా రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో ఉన్నవి. రిజర్వేషన్ అనేవి ఆదేశ సూత్రాల్లోనే ఉన్నవి. ఆదేశ సూత్రాల్లో పేర్కొన్న రిజర్వేషన్లను అమలు పరచడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేసినాయి. ప్రభుత్వాలు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టివేసినాయి. కొట్టివేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినవి? కోర్టులు ఎందుకు కొట్టివేసినవి? రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని
దేనికి వ్యతిరేకమని, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని కోర్టులు కొట్టివేసినాయి. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగంలో 15(4) కానీ లేక 15(5) కానీ ఇలాంటి అధికారులు చేసిన ఉద్దేశం ఏంటి అంటే, ప్రాథమిక హక్కుల వైపు నుండి కానీ, కోర్టుల వైపు నుండి కానీ, రాజ్యాంగం వైపు నుండి కానీ రిజర్వేషన్లను అమలు పరిచేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా రక్షణ కల్పించడం కోసం ఇవి ఉన్నాయి. చాలా మంది 15(4), 15(5)లో రిజర్వేషన్లు ఉన్నాయనుకుంటున్నారు. దయచేసి రిజర్వేషన్లు ప్రాథమిక హక్కుల్లో లేవు. రిజర్వేషన్లు 46 అధికారంలో ఆదేశిక సూత్రాలైనా ఉన్నాయి. ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన రిజర్వేషన్లను అమలు పరిచేటప్పుడు ఏ ప్రాథమిక హక్కులనైతే ఆధారం చేసుకొని కోర్టులు కొట్టివేసినాయో ఆ ప్రాథమిక హక్కుల్లో పట్ల సవరణ తీసుకొచ్చి, అంటే దాంట్లో సవరణ చేసి ఒక మినహాయింపును రిజర్వేషన్లకు రక్షణ కల్పించది. ఇవి రక్షణ కల్పిస్తారు, ఇవి రిజర్వేషన్ కల్పిస్తారు. రిజర్వేషన్ కల్పించేది 46 అధికారులు. 46 అధికారులు అమలు పరచాల్సింది ప్రభుత్వాలు అమలు పరచాలంటే చట్టాలు చేయాలి. చేసిన చట్టాలు కోర్టులు కొట్టివేయకుండా ఉండటం కోసమే ఈ యొక్క రక్షణ కల్పించినాం తప్ప ఇందులో రిజర్వేషన్లు ఉండవు. అది హైలైట్, రైట్? అది ఏ రిజర్వేషన్ కావచ్చు, ఓబీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, ఇంకే రిజర్వేషన్ అయినా కావచ్చు. ఆ రిజర్వేషన్లను తీసుకొచ్చేటటువంటి, అంటే తీసుకురాగలిగినటువంటి అధికారం, తీసుకొచ్చేటటువంటి అధికారం భారత ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్ 47వ అధికారం, భారత ప్రజల యొక్క ఆయురారోగ్యాలకు భంగకరంగా తయారైనటువంటి మత్తు పదార్థాలని మరియు మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేది 47వ అధికారం. సరే, మన దేశంలో మత్తు పదార్థాలని వాస్తవంగా నిషేధించినారు. భారతదేశంలో ఎక్కడ కూడా మత్తు పదార్థాలు అనేటటువంటి వాటికి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఎక్సెప్ట్ మందులను తయారు చేసేటటువంటి చోట మాత్రమే ఈ ఓపియం, నల్ల మందు వాటిని తయారు చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది తప్ప ఇక మిగతా ఎక్కడ కూడా మత్తు పదార్థాలు సేవించడానికి, తీసుకోవడానికి అవకాశం కల్పించట్లేదు. కానీ మద్యపానం విషయానికి వచ్చినప్పుడు దీన్ని అమలు పరచాలంటే ప్రభుత్వాలకు చాలా తలనొప్పులు ఉన్నాయి, అంటే చాలా సమస్యలు. నెంబర్ 1 ఏంటంటే ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయం పోతుంది. ఆల్మోస్ట్ ప్రభుత్వాలకు ఒక ప్రధానమైన ఆదాయ వనరు మద్యపానం ద్వారా వచ్చేటటువంటి ప్రధానమైన ఆదాయ వనరు. ఒకవేళ రాష్ట్ర ఎక్సైజ్ రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి ఎంత ఆదాయాన్ని కోల్పోతే, అంటే మద్యపానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత కోల్పోతే దాంట్లో 50% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అలా సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోతే ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచి మరికొన్ని రాష్ట్రాలు అమలు పరచకపోతే చాలా సమస్యలు వస్తాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పంచినప్పుడు మాత్రమే దీనికి అవుతుంది. ఇక మూడో విషయం ఏంటంటే ప్రజల నుండి కూడా సహకారం ఉండాలి. ఈయన నాగేంద్ర జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసిన కొంతకాలం, ప్రొవిజన్ శాఖ మినిస్టర్. విలేకరులంతా అడిగినారు, ఏమంటే జనార్దన్ రెడ్డి గారు మీరు ప్రొవిజన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, మన రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుంది, అనేక చోట్ల ఈ పెట్టుడు సారా, గుడుంబ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అసలు మీరు ఈ విషయంలో అంటే మీ ప్రభుత్వం పేలైనట్టుగా భావించవచ్చునని చెప్పి అడిగితే ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం అమలు జరగాలంటే, చక్కగా అమలు జరగాలంటే ఒకటే ఒక పరిష్కార మార్గం. ఎట్లా సాధ్యమవుతుందంటే మన ఇంటికి ఒక పోలీసులు పెడితే సాధ్యమైతే, లేకపోతే కాదు. అంటే ఎవరు ప్రతి ఒక్కరికి నేను కాపలా కాయలేను కదా అని చెప్పి ఓపెన్గా ఒప్పుకుంటాను. దీనికి కారణం ఏంటంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఒకట ఇప్పుడు భారతదేశంలో ఏకపౌరత్వం ఉంది.
చుట్టుపక్కల రాష్ట్రాలు అంటే నువ్వు ఎక్కడైనా సరే ఏ రాష్ట్రానికైతే సింపుల్గా వెళ్ళి రావచ్చు. ఒక రాష్ట్ర పౌరుడు ఇంకో రాష్ట్రానికి పోతే విదేశీయుడు కాదు మన దగ్గర. మీకు అమెరికాలో మాదిరిగా అలాంటి సమస్య లేదు. అందువల్ల మన వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో ఈ చట్టం అమలు జరపకపోయినప్పుడు వచ్చే సమస్యలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఓ అమ్మకథం ఉంటుంది. ఓ అంటే ఒరిస్సా, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, మా అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కా అంటే కర్ణాటక, తా అంటే తమిళనాడు. ఓ అమ్మకథం. ఏం చెప్పారండి గురుగారు? ఓకే, అయితే అన్ని చోట్ల కూడా మద్యపానం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక దాంట్లో మద్యపాన నిషేధం ఉంటే వాడు ఊరుకుంటాడా? శ్రీకాకుళం జిల్లాలో 8 గ్రామాలు ఉంటాయి. ఈ 8 గ్రామాల్లో కూడా ఒక వీధేమో ఒరిస్సాలో ఉంటుంది, ఇంకొక వీధేమో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఒక వీధి అవతల వీధి పెట్టండి. వాళ్ళు పాపం కొన్ని సందర్భాల్లో రాత్రులు కాగరాల ప్రదర్శన చేసినారు. మమ్మల్ని కలిపితేనేమో ఒరిస్సాలన్నా కలపండి, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ని కలపండి. ఆంధ్రప్రదేశ్ పట్టించుకుంటుందని ఒరిస్సా పట్టించుకుని ఇద్దరు కలిసి మమ్మల్ని వదిలేస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి చాలా సందర్భాల్లో పెద్ద కథనం, ఈటీవీ వాళ్ళు కూడా పెద్ద కథనం దాన్ని ప్రచారం కూడా చేసినారు. అంటే నువ్వు ఒరిస్సాలో మద్యపాన నిషేధం లేదు అంటే ఈ బజారులో ఉన్న ఈ వీధిలో ఉన్న వ్యక్తి ఒక 3 అడుగులు అవతలి చేసి మద్యపానం పోలీసు ఎదురుగా తాగినా కూడా అది నేరం కాదు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అమలు పరచడం అంత సులభం అవుతుందంటే కాదన్నమాట. అంటే దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా పైగా మన వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే మద్యపాన నిషేధం గురించి. మా పూర్వీకుల కాలంలో ప్రాచీన కాలం నుండి కూడా సురాపానాలు సేవించినారు, ఇప్పుడు వద్దంటే ఎట్లా అని చెప్పి దీన్ని సేవించే వాళ్ళ ప్రశ్న వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వాలు అంత సులభంగా వీటిని అంటే నిషేధించడం సాధ్యమయ్యే పని కాదు. భారతదేశంలో మొట్టమొదటి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించిన రాష్ట్రం గుజరాత్, ఆ తర్వాత తమిళనాడు విధించినారు. ఆంధ్రప్రదేశ్లో మనం 2 సార్లు చేతులు కాల్చుకున్నాం. ఒకసారి 1954లో కంకూరు ప్రకాశం పంతులు కాలంలో దాన్ని నిషేధం విధించి పాప ఆయన ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత 94లో ఎన్ రామారావు ప్రభుత్వం సంపూర్ణ మద్యపానాన్ని తీసుకొచ్చినా కూడా తర్వాత అల్లుడు గారు బార్లగా తలుపులు తీయడం జరిగింది. అంటే 96కి వచ్చేసరికి అని చంద్రబాబు నాయుడు తప్పేం కాదు. ఇక చంద్రబాబు నాయుడు ఒకే తప్పు ఎవరున్నా ఆ పని చేసేటటువంటి పరిస్థితి వచ్చేది. మరి ఒకనాడు పూర్తి నిషేధం విధించిన మనం ఆ తర్వాత ఇవాళ మామూలుగా మీరు బయటికి వెళ్ళగానే ప్రధానంగా ఏ చేపల ముందు గట్టి ఎక్కువగా ఉంటుందంటే ఉంటే సెల్ ఫోన్ చేపల ముందు కానీ లేకపోతే వైన్ చేపల ముందు. ఓకే, నెక్స్ట్ 48వ అధికరణ. మన దేశంలో ఈ పాడి పశువుల అభివృద్ధికై పాటుపడుతూ గోవధని నిషేధించాలని చెప్పి పేర్కొంటుంది. అయితే ఈ గోవధని నిషేధించేటటువంటి చట్టం కూడా అంటే చేసేటటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే పశు సంపద అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి దానిపైన చట్టం చేసేటటువంటి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. మనకు 1956లో ముఖ్యంగా ఈ మహమ్మద్ ఆనిఫ్ ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన వ్యాజ్యంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం గోవధని నిషేధిస్తూ చేసినటువంటి చట్టాన్ని ఆనిఫ్ ఖురేషి అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే గోవధని నిషేధించడం మత స్వాతంత్ర హక్కుకు విరుద్ధం ఏమీ కాదు, దీన్ని నిషేధించవచ్చును అని చెప్పి కూడా సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. మహమ్మద్ ఆనిఫ్ ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గోవధని నిషేధించడాన్ని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించడం జరిగింది. తర్వాత 49వ అధికరణ అనుసరించి మన దేశంలో ఈ ప్రాచీన శిల్ప సంపద కట్టడాలు, పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సంరక్షించడం కోసం చర్యలు చేపట్టాలి. దీనికోసం 1952లో 1954లో కూడా ఈ జనాలకి ఏంటంటే ప్రాచీన కాలానికి ఇప్పటికి ఉన్న తేడా. గజనీ మహమ్మద్ భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశారు.
17 సార్లు కూడా గుజరాత్లో ఉన్న సోమనాథ్ దేవాలయంపై దండయాత్ర చేసినాడు. ఎందుకంటే గుజరాత్లో ఉన్న సోమనాథ్ దేవాలయం కింద భూగర్భంలో దాచినటువంటి ఈ వజ్రాలు, బంగారం, ఈ సంపద మొత్తాన్ని కూడా తరలించుకొని పోయినాడు. 17 సార్లు చేసినాడు. అయినా కూడా ఇప్పటికీ ఆ గుడి కింద ఇంకా సంపద ఉందని చెప్పి తవ్వకాలు చేసేవారు ఉన్నారు. మనకు అనంత పద్మనాభ దేవాలయం. అయితే ఆ రోజులలో ఈ డబ్బులు సంపద ఎవరి దగ్గర ఉన్నా దోచుకొని పోతారన్న ఉద్దేశంతో అదే గుడి కింద అంటే దాని కింద దాచినట్లయితే ఇక అది దేవుడి సంపద, దాన్ని ముట్టుకోవాలంటే దాని దగ్గరికి వెళ్ళాలంటే వీడు భయపడతాడు, ఇక పాప పుణ్యాలు అనేటటువంటి పాప భీతి ఉంటుంది కాబట్టి అన్న ఉద్దేశంతో కొంతకాలం తర్వాత కొంతమంది మొత్తం దేవుడికి ఎవరినైనా మనిషినో లేకపోతే దేని ఒక దాన్ని బలి చేసి తవ్వితే తప్పేం లేదు. అంటే మనకు అన్ని అమెండ్మెంట్, భారత రాజ్యాంగంలో అమెండ్మెంట్ ఎవడు అమెండ్మెంట్ వాడు చేసుకుని ఏం చేస్తున్నారు అని అంటే బలి చేసి తవ్వకం జరిగితే ఏం కాదట అని ఎవరికి అంటే దాన్ని తవ్వకాలు స్టార్ట్ చేసిన. ఈ దృష్టిలో పెట్టుకుని 1954లో 52లో ఫస్ట్ చట్టం తీసుకొచ్చిన దాన్ని కఠినంగా మార్చి 1954లో ఈ గుళ్ళు గోపురాల దగ్గర తవ్వకాలు జరపడం ఏదైతుందో దాన్ని నిషేధించడం జరిగింది. తర్వాత 50వ అధికరణ కార్యనిర్వాహక శాఖను న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి వేరు చేసేది. అంటే మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యనిర్వాహక శాఖ పరిధి నుంచి న్యాయశాఖను వేరు చేయడం జరిగింది. దానికోసం 1973లో ఈ సిఆర్పిసిలో ఒక మార్పు తీసుకురావడం జరిగింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలలో మార్పులు తీసుకురావడం జరిగింది. సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే ఇంతకుముందు మనకు జిల్లా స్థాయిలో ఉండేటటువంటి న్యాయస్థానాలు కలెక్టరు వీళ్ళ పరిధిలో ఉండేటటువంటి ఉంది. 73లో చేసిన మార్పులను అనుసరించి స్థానిక న్యాయస్థానాలు, దిగువ కోర్టులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అయినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే జిల్లా కోర్టు, జిల్లా సెషన్ కోర్టు, సబ్ కోర్టు, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు, ఈ కోర్టులు ఏవైతున్నాయి ఇవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ అంటే న్యాయ వ్యవస్థ పైన, న్యాయస్థానాల పైన ప్రభుత్వానికి సంబంధించిన కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన కలెక్టర్లు కానీ ఎవరైనా సరే ఆదేశాలు జారీ చేసేటటువంటి అధికారం ఇప్పుడు లేదు, ఇంత ముందు ఉంది. దాని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక లాస్ట్ వన్ 51వ అధికరణ. ఇది భారత రాజ్యాంగంలో మన విదేశాంగ విధానానికి సంబంధించి, అంటే భారతదేశం విదేశాలతో ఎలా వ్యవహరించాలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెలిపే ఏకైక అధికరణ 51. ఇది భారత రాజ్యాంగం మొత్తంలో కూడా ఎక్కడ కూడా మన దేశం విదేశాలతోని ఎలా ఉండాలో తెలియజేసేటటువంటి అధికారులు ఏమి లేవు రాజ్యాంగంలో. ఈ ఒక 51 అధికరణలోనే దానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలు ఉంటున్నాయి. ఏమని ఉన్నాయి మార్గదర్శక సూత్రాలు అంటే భారతదేశం అంతర్జాతీయ శాంతి, అంటే ప్రపంచ శాంతి పరిరక్షణకై భారతదేశం కృషి చేయాలి. ఒకటి, అంతర్జాతీయ సంస్థలైన నమ్మకం ఉండాలి. అంటే అంతర్జాతీయ సంస్థలు ఒకటి సభ్యత్వాన్ని పోయి వాటి నమ్మకం ఉంచి విదేశాలతో, అన్ని దేశాలతో కూడా స్నేహ, సహాయ, సహకార సంబంధాలు నెలకొల్పుకోవాలి. అదే సందర్భంలో అన్ని దేశాలతో స్నేహ, సహాయ, సహకార సంబంధాలు నెలకొల్పుకోవడంతో పాటు మంచి ఇరుగు పొరుగు సంబంధాలను కలిగి ఉండాలి. ఇవి ఒక గైడింగ్ ప్రిన్సిపుల్, అంటే మన ప్రభుత్వానికి, మన దేశానికి మార్గదర్శక సూత్రాలుగా పేర్కొంటాం. వాస్తవానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగం రాసుకునే కాలం నాటికి ప్రపంచం 2 కూటాల కింద చీలిపోయింది. ఒకటి రష్యా, రెండవది అమెరికా. 2 కూటములుగా చీలిపోయి సామ్యవాద దేశాలు రష్యా యొక్క అంటే రష్యా యొక్క నాయకత్వంలోనూ, అదేవిధంగా పెట్టుబడిదార దేశాలు మొత్తం కూడా అమెరికా నాయకత్వంలో ఈ 2 కూటములుగా చీలిపోయి ఆ రెండింటి మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే
అంటే యుద్ధం జరగగానే యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. ఇక కవ్వింపు చర్యలు అంటే దాడులు, ప్రతి దాడులు, కూటములు, ఆయుధాలు తయారు చేసుకుని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు కూటముల మధ్యన జరుగుతున్న సంఘర్షణ ఈ నేపథ్యంలో ఈ టైంలోనే భారతదేశం లాంటి దేశాలు, అనేక దేశాలు స్వాతంత్రాన్ని పొందినాయి. ఇప్పుడు 1945 తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రాన్ని పొందినటువంటి దేశాలు మనం కావచ్చు, ఇంకా చాలా దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రాన్ని పొందినాయి. ఈ దేశాలని మూడవ ప్రపంచ దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటారు. ఈ మూడవ ప్రపంచ దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి రష్యా కూటమిలో చేరాలా, అమెరికా కూటమిలో చేరాలా అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మనం ఈ రెండు కూటముల్లో దేంట్లో చేరినా కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్రిక్తతలని, యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచిన వాళ్ళం అవుతాం తప్ప ప్రపంచ శాంతికి పాటుపడే వాళ్ళం కాము. కాబట్టి మెజార్టీ దేశాలు అటు అమెరికా కూటమిలో కానీ రష్యా కూటమిలో కానీ చేరకుండా అలీన విధానాన్ని అనుసరించాలి. లీనం అంటే కలిసిపోవటం, అలీనం అంటే కలవ, నాన్ ఎలైన్, ఎలైన్ అంటే కలిసిపోవటం, నాన్ ఎలైన్ అంటే కలవకూడదు. ఏ కూటమిలో కూడా చేరవద్దు. ఎందుకంటే అలీన విధానం ఏం కోరుతుంది? ఏం కోరుతుందండి? ప్రపంచ శాంతిని కోరుతుంది. ఇప్పుడు ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులు, ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి బలమైన సంస్థలు ఘర్షణ పడుతున్నప్పుడు ఓ భక్తుడు మధ్యన పోతే ఏమవుతుందంటే తెలుసు మనకి. అంటే భారతదేశం పాల్గొవాలంటే మీరు వేరే ఉద్దేశంతో చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడిన దేశాలు, కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన దేశాలు, పేద దేశాలు ఈ మధ్యలో పోతే ఇప్పుడు ఏమవుతుంది అనేది మనకు తెలుసు. స్వతంత్రం 40 ఏళ్ళు వచ్చింది, 50లో రాజ్యాంగం రాస్తున్నాం, 51 నుంచి 56 దాకా మొదటి పంచాయతీ ప్రణాళికను అమలు పరిచినాం, 56 నుంచి 61 దాకా రెండో పరిచయం. ఈ కిలోమీటర్లు 62లో చైనాతో యుద్ధం వచ్చింది, 65లో పాకిస్తాన్తో యుద్ధం వస్తే 66 నుంచి 69 దాకా నువ్వు ప్రణాళికలనే రద్దు చేసుకున్నావు. పక్కోడంటే అది నేను చెప్పేది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు, ఇలాంటి రెండు అంటే అగ్రరాజ్యాల మధ్యన జరుగుతున్న సంఘర్షణలోకి వెళ్తే ఈ దేశాలకు నష్టం జరుగుతుంది, లాభం జరగదు. కాబట్టి ఆ దేశాల మొత్తం కూడా అలీన విధానం రెండింటిలో కలవకుంటాం. అసలు అలీన విధానం ఎట్లా ఏర్పడింది? దీనికి కారణం ఏంటి అని అంటే దీనికి బాండుంగ్ సమావేశం కారణం. ఇది బెల్గ్రేడ్ లో అవతరించింది. బాండుంగ్ సమావేశం ఇండోనేషియా దేశానికి సంబంధించిన బాండుంగ్లో సమావేశమైన బాండుంగ్ సమావేశం ఆఫ్రో ఆసియన్ దేశాలు కలిసి బాండుంగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలీన విధానం అనేది ప్రపంచ శాంతిని కోరుతుంది. అలీన విధానానికి ప్రధాన కారణం బాండుంగ్ సమావేశం. బాండుంగ్ సమావేశానికి ఎజెండా ఏమిటి అంటే పంచశీల సూత్రాలు. ఈ పంచశీల సూత్రాల పైన సంతకాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు? చెవెన్లై. పంచశీల సూత్రాలను ఆధారం చేసుకొని బాండుంగ్ సమావేశం జరిగింది. బాండుంగ్ సమావేశాన్ని ఆధారం చేసుకొని అలీన విధానం అవతరించింది. మరి పంచశీల సూత్రాలకు మూలం ఏమిటి అంటే పంచశీల సూత్రాల్లో పేర్కొన్న అంశాలకు మూలం ఏంటంటే బౌద్ధ మతం. బౌద్ధ మతం దేన్ని కోరుతుందంటే శాంతి, అహింసని కోరుతుంది. అంటే ఇవాళ మనం అనుసరించేటటువంటి విదేశాంగ విధానం ఏదైతే ఉందో అది అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకుంది కాదు. భారతదేశానికి సంబంధించిన ప్రాచీన కాలపు పునాదులైనటువంటి బౌద్ధ మతం ప్రపంచానికి మొట్టమొదట శాంతి, అహింసని ఈ ప్రపంచానికి అందించినటువంటి ఘనత గౌతమ బుద్ధుడికి దక్కుతుంది. సో అతడు ప్రవచించినటువంటి శాంతి, అహింస అనే సిద్ధాంతాల నేపథ్యంలోనే అలీన సిద్ధాంతం పైన, అలీన విధానాలపైన సంతకాలు చేసినారు. అలీన విధానాన్ని పంచశీల సూత్రాలపై సంతకాలు చేసినారు. పంచశీల సూత్రాలను ఆధారం చేసుకునే బాండుంగ్ సమావేశం జరిగింది. బాండుంగ్ సమావేశం ఇచ్చిన పిలుపునంతరించి అలీన విధానం ఏర్పడింది. అలీన విధానం దేని కోరుతుందంటే శాంతి, అహింస. అంటే మన దేశం భారత విదేశాంగ విధానం ఏదైతుందో మనం మాత్రమే కాదు,
అధీన విధానం అనేది ఒక భారతదేశానికి సంబంధించింది మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 3వ ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా. సో ప్రపంచంలో యుద్ధాన్ని నివారించడంలో కానీ, యుద్ధ వాతావరణాన్ని నివారించడంలో కానీ, వెనుకబడినటువంటి దేశాల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ శాంతిని పరిరక్షించడం కోసం ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప విధానమే అధీన విధానం. ఆ అధీన విధాన నిర్మాతల్లో ఒకరు నెహ్రూ కావటం ఇక్కడ గమనార్హం. సో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 51వ అధికరణ ఈ దేశం యొక్క విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలను తెలుపుతుంది. దాన్ని ఆధారం చేసుకునే మనం మన విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇవి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల అమలు కోసం తీసుకోబడినటువంటి చర్యలు, అనుసరించబడినటువంటి అంశాలు. ఓకే, మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశ సూత్రాలను, అదేవిధంగా వాటి యొక్క అమలుకు తీసుకున్నటువంటి చర్యల గురించి. నెక్స్ట్, ఆదేశ సూత్రాల యొక్క స్వాభావిక లక్షణాలు ఏంటివి? అంటే ఇవి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నది? భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల యొక్క స్వభావం ఎలాంటిది? మనం ప్రాథమిక హక్కుల స్వభావం ఉన్నదని చెప్తున్నాం. కొన్ని స్వాభావిక లక్షణాలు ఐడియా ఉందో లేదో? ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి స్వాభావిక లక్షణాలు చెప్పుకున్నామా? ఏమున్నవి? అవి సార్వత్రికాలు కావు, నిరపేక్షాలు కావు, అంటే అపరిమితమైనవి కావు, న్యాయ సంరక్షణ కలిగి ఉంది. ప్రధానంగా ఎలాంటివి? నకారాత్మక గుర్తున్నాయి. అదేవిధంగా ఆదేశ సూత్రాలకు కూడా కొన్ని స్వాభావిక లక్షణాలు ఉన్నవి. ఏంటి ఆ స్వాభావిక లక్షణాలు? ఇవి ప్రధానంగా ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? సంక్షేమ స్వభావం. దేనికోసం ఉద్దేశించబడినది? శ్రేయ రాజ్య స్థాపన కోసం ఉద్దేశించబడింది. అదేవిధంగా ఇవి ప్రధానంగా ఏంటి? సకారాత్మకమైనది. నెక్స్ట్ చెప్పండి. అదే న్యాయ సంరక్షణ ఉందా లేదా? న్యాయ సంరక్షణ లేదు. వీటి అమలు బాధ్యత ఎవరిది? ఏ ప్రభుత్వాలు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు చేయాలి. వీటిని అమలు పరచాలంటే అమలుకు తప్పనిసరిగా చట్టాలు చేయాలి. నెక్స్ట్ ఇవి రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నటువంటి భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆశయాల ఏంటిది? అన్వయింపు భాగం. అదేవిధంగా జేపీ కృపలాన్ లాంటి వాడు ఒక విషయం చెప్తారు ఈ ఆదేశ సూత్రాల గురించి, రాజ్యాంగ ప్రవేశిక గురించి చెప్పేటప్పుడు. రాజ్యాంగ ప్రవేశికలో భారత రాజ్యాంగం యొక్క
సంక్షేమ స్వభావానికి సంబంధించిన రహస్య సూత్రం రాజ్యాంగ ప్రవేశికలో ఉంది అంటారు. భారతదేశం యొక్క సంక్షేమ స్వభావానికి సంబంధించిన రహస్య సూత్రం రాజ్యాంగ ప్రవేశికలో ఇమిడి ఉందండి. మరి రాజ్యాంగ ప్రవేశికలో ఇమిడి ఉండేటటువంటి సంక్షేమ స్వభావం యొక్క అన్వయింపు భాగం కూడా రాజ్యాంగ ప్రవేశికలోని సంక్షేమ స్వభావ అన్వయింపు భాగం కూడా తర్వాత అంబేద్కర్ చెప్పినటువంటి అంశం మర్చిపోయింది. ప్రభుత్వాల విధానాల రూపకల్పనలో మరియు పరిపాలనలో కూడా ఏం కలిగి ఉంటాయి? ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఏంటిది? అదే చెప్పారు. ఎక్కడ? ప్రభుత్వాల విధానాల రూపకల్పనలో మరియు పరిపాలనలో కూడా ఇవి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అదేవిధంగా మనకు ఈ ఆదేశ సూత్రాలని అమలు పరిచేటటువంటి బాధ్యత ఎవరిదనుకుంటున్నాం? ప్రభుత్వాలు అమలు పరిచేటప్పుడు ఇవి కామన్ గా అమలు పరచవచ్చునా లేక ఇవి తమ యొక్క ఆర్థిక స్తోమతను అనుసరించి మాత్రమే అమలు పరుస్తాయి? ప్రభుత్వాల వద్ద ఉండేటటువంటి ఆర్థిక స్తోమతను అనుసరించి మాత్రమే అమలుకు నోచుకుంటాయి. అలాగే మనకు ప్రాథమిక హక్కులు దేనికోసం ఉద్దేశించబడ్డవి? వ్యక్తి స్వేచ్ఛను, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డవి. ఆదేశిక సూత్రాలు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డవి. ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించారు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా అంటే వీటన్నిటి యొక్క సారాంశం కూడా ఒకే అంశం దగ్గర ఉంటుంది. సమాజంలో ఉండేటటువంటి బలహీన వర్గాలు కావచ్చు, లేక వెనుకబడినటువంటి వర్గాలు కావచ్చు, లేక అభివృద్ధికి నోచుకోని వర్గాలు కావచ్చు, కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, కార్మిక వర్గాలు కావచ్చు, ఏ వర్గాలైనా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి పనుల గురించి తెలియజేస్తారు. మీకు మహాత్మా గాంధీ కళలలో నా దేశం అని చెప్పి ఒక గ్రంథం రాశారు. కళలలో నా దేశం అని, అంటే భారతదేశం, ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ అని చెప్పి రాస్తారు. ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్. దాంట్లో ఆయన సందర్భం చెప్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి పౌరుడు, ఒక సామాన్యమైన వ్యక్తి సగర్వంగా ఇది నా దేశం అని ఎప్పుడు ప్రకటించుకోగలుగుతాడో అప్పుడే మనం అనుకున్నటువంటి రాజ్యాంగ లక్ష్యాలను సాధించినట్టుగా భావించాలన్నాడు. అంటే ఈ దేశంలో ఉండేటటువంటి ఒక సామాన్యమైన పేదవాడు ఇది నా దేశం అని సగర్వంగా ప్రకటించుకోగలిగేది ఎప్పుడు అంటే నువ్వు చెప్పేటటువంటి సంక్షేమం, నువ్వు చెప్పేటటువంటి అభివృద్ధి, నువ్వు చెప్పేటటువంటి శ్రేయరాజ్య భావన ఇవన్నీ కూడా వీటి అమలు కోసం ప్రభుత్వాలు తగిన చర్యలను చేపట్టి వారు సుఖశాంతులతో జీవించే రోజునే ఇది నా భారతదేశం అని సగర్వంగా ప్రకటించుకోగలుగుతారు. అంటే అలాంటి స్థితిలోకి దేశాన్ని తీసుకుపోవాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, వాటి ముందున్నటువంటి కర్తవ్యాలు ఏమిటి, వాటి ముందున్నటువంటి లక్ష్యాలు ఏమిటి, అవి ఏం నెరవేర్చాలి అనే సందర్భంలో ప్రభుత్వాలకు అవసరమైన మార్గదర్శకాలను చూపేటటువంటి అంశాలే ఈ యొక్క నిర్దేశిత నియమాలు. వీటిపైన రాజ్యాంగ పరిషత్తులో అంటే రాజ్యాంగంలోనే రాజ్యాంగ పరిషత్తులో తర్వాత కాలంలో చాలా మంది చాలా తీవ్ర విమర్శ చేస్తారు ఆదేశ సూత్రాలు.
ఆదేశిక సూత్రాల పైన మనం ఎంత పాజిటివ్గా ఆలోచన చేస్తున్నామో దీనిపైన అంత నెగిటివ్గా స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా వాస్తవికత కూడా ఉంటుంది కొన్ని. ఎలా అంటే ఈ సంతానం ఒక సందర్భం అంటే నిర్దేశిక నియమాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన నిర్దేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించనంత వరకు, వాటికి న్యాయ సంరక్షణ లేనంత వరకు, కల్పించనంత వరకు అవి అసలు పట్టించుకోదగినవి కావు అని చెప్పినారు. ఎవరు? సంతానం. చెప్తే సరే ఇవి జెన్నింగ్స్ ఏమంటాడంటే నిర్దేశిక నియమాలు, ఆదేశిక సూత్రాలు షోకేసుల్లో అమర్చబడిన అందమైన వస్తువులు లాంటివి అన్నారు. షోకేసుల్లో అమర్చబడిన అందమైన వస్తువులు లాంటివి. మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు షోకేసుల్లో చాలా అందంగా వస్తువులను అలంకరించి ఉంటారు. మరి అందంగా వాటిని వస్తువుల్ని తీర్చిదిద్ది పెట్టి ఉంటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటిది అంటే చూసుకొని మురువ, చెప్పుకొని ఏడవ. అవి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇంటికి పోయిన తర్వాత ఆ వస్తువు మన దగ్గరికి రాదు కదా. ఇక మన పక్కవాడు బాగాలేదు అని చెప్పి ఆ వస్తువులు ఎంతో బాగుంది అని చెప్పి అని అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాలు కూడా షోకేసుల్లో అమర్చబడినటువంటి అందమైనటువంటి వస్తువులు అంటే వాటిని అమలు పరచడంత వరకు, ఆ వస్తువు మన దగ్గరికి వచ్చేంత వరకు కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేదని దాని యొక్క అర్థం. అలాగే నిర్దేశిక నియమాలను ఈ ప్రొఫెసర్ కేటీ షా అంటాడంటే బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి చెల్లించబడే చెక్కు వంటివన్నాడు. బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి చెల్లించబడే చెక్కు వంటివి. నువ్వు ఇక్కడ కూర్చొని 50 లక్షలకు చెక్కు రాస్తే ఆ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. అంటే నువ్వు రాజ్యాంగంలో చాలా చాలా గొప్ప గొప్ప అంశాలు రాసినావు. అమలు పరచాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. అంటే ఇక్కడ బ్యాంకు ప్రభుత్వాల దగ్గర ఏముండాలి? ఆర్థిక స్తోమత ఉండాలి కదా, ఉంటేనే అమలు పరుస్తారు. కాబట్టి బ్యాంకులు తమ వద్ద ఉండేటటువంటి డబ్బు సౌకర్యాన్ని అనుసరించి చెల్లించబడేటటువంటి చెక్కు వంటివి. అదేవిధంగా ప్రొఫెసర్ నసీరుద్దీన్ అనేటటువంటి ఆయన ఆ రోజుల్లో ఏమన్నాడంటే నూతన సంవత్సరం ముందు రోజు రాత్రి అంటే డిసెంబర్ 31 ఎంతో గొప్పగా తీర్మానించుకొని, చాలా మంది అనేక తీర్మానాలు, చాలా గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తారు. ఈ సంవత్సరం నేను ఈ సంవత్సరం అది సాధించాలి, ఇది సాధించాలి, అట్లా చేస్తే ఎట్లా చేస్తాను అని ఎంతో గొప్పగా తీర్మానించుకొని మరుసటి రోజు ఉదయమే మర్చిపోయేటటువంటి ప్రమాణాల వంటివి. నూతన సంవత్సరం ముందు రోజు రాత్రి ఎంతో గొప్పగా తీర్మానాలు చేసుకొని మరుసటి రోజు ఉదయమే మర్చిపోయేటటువంటి ప్రమాణాల వంటివే ఈ ఆదేశిక సూత్రాలు చెప్పి విమర్శనాపూర్వకంగా చెప్పినారు. అదేవిధంగా భారతదేశ ప్రముఖ సోషాలజిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ ఎంఆర్ శ్రీనివాసన్ ఏమంటారంటే ఈ నిర్దేశిక నియమాల గురించి ఇవి అసంబద్ధమైనవి, ఆచరణకు నోచుకోనివి, అర్థం కానివి, వీటి అమలు కోసం ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి వస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాలపైన అంటే వాస్తవం ఇక్కడ అమలు పరిచే బాధ్యత ఎవరిది? అమలు పరిస్తేనో అమలు పరిచినట్టు, లేకపోతే అమలు పరచనంటే. కాబట్టి వీటి అమలు బాధ్యత కోసం అంటే అమలు పరచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి ఉంది. అయితే ఈ నిర్దేశక నియమాలను గురించి చర్చించేటప్పుడు మనకు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మొదటి ప్రధాన న్యాయమూర్తి కానీ ఏమంటాడంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిర్దేశక నియమాలు భారత రాజ్యాంగ నిర్మాతలు స్వల్పకాల దృష్టితోని అంటే తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి వీటిని రాజ్యాంగంలో పొందుపరచలేదు, దీర్ఘకాలిక దృష్టితోనే ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచినారు. వీటి రాజ్యాంగంలో పొందుపరచడం వెనుక భారత రాజ్యాంగ నిర్మాతల వివేకం దాగి ఉన్నదని చెప్పి కూడా వర్ణించినాడు. ఎంపీ చార్లా అనేటటువంటి ఆయన చెప్తూ
ఒకవేళ భారతదేశంలో నిర్దేశక నియమాలని మన దేశం చిత్తశుద్ధితో అమలు పరిచినట్లయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు పరిచినట్లయితే అనతి కాలంలోనే భారతదేశం నూతన స్వర్గం అవుతుందని కూడా వర్ణించడం జరిగింది. అంటే దీన్ని కల్పించే ప్రాంతం. ఈ సందర్భంలో ఇక రాజ్యాంగ పరిషత్తులో నానా రకాల విమర్శలు చేసేటప్పుడు అంబేద్కర్ వీళ్ళందరికీ ఒక సమాధానం చెప్తారు. మీరంతా చెప్పే దాంట్లో నేను కూడా ఏకీభవిస్తున్నాను. నిర్దేశక నియమాలకు న్యాయ సంరక్షణ లేదు, చట్ట సంరక్షణ లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అమలు పరచకపోతే చేయగలిగింది కూడా ఏమి లేదు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు, కోర్టులు కూడా ఆదేశాలు జారీ చేయదు. కానీ ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి కదా, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదా. ఆఖరికి ఎన్నికలప్పుడైనా ప్రజల ముందుకు వెళ్లాల్సింది కదా. నువ్వు ప్రజల ముందు వీటిని అమలు పరచకపోతే నువ్వు ఎవరికి బాధ్యత వహించకపోయినా ప్రజలకు మాత్రం బాధ్యత వహించాలి, ప్రజలకు మాత్రం నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు వీటిని విస్మరించడానికి అవకాశం లేదని చెప్పినారు. బహుశా ఆయన ఇంత దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో ఆలోచన చేసినాడో నేను చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందన్న, ఒరిస్సాలో అసలు ఎన్నికల సర్వేలు మొత్తం కూడా నవీన్ పట్నాయక్ ఓడిపోతాడని చెప్పిన రెండోసారి అధికారంలోకి వచ్చిన మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు కూడా చాలా మందికి తెలియదు. అలాంటి వ్యక్తి వరుసగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిందన్న, ఛత్తీస్గఢ్లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నా, లేకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి కాగలిగిందన్నా, నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించిందన్నా, ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలో చరిత్ర మొత్తం తిరగబడేటటువంటిది. ఏంటంటే ఒకసారి కమ్యూనిస్టుల అధికారంలోకి వస్తే మరొకసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అలాంటి రాష్ట్రంలో కూడా కేవలం 3 సీట్లు తేడాతోని రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక నియోజకవర్గంలో వచ్చినటువంటి తేడా కాదు, 2 లక్షల లోపు ఉంటుంది తేడా. మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి 140 ఎమ్మెల్యే సీట్ల తేడా. ఒక 3 సీట్లు అంటే లెఫ్ట్ ఫ్రంట్ గెలిస్తే అసలు మొత్తం చరిత్ర తెలియదు. ఆ స్థాయికి అంటే 82 సీట్లు 79 సీట్ల వరకు తీసుకొచ్చిందన్నా కూడా నేను చెప్పిన దాంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ అన్ని పార్టీలున్నాయి. వీళ్ళందరి విజయాల వెనుక ఉండేటటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే ఎవరైతే ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టినారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. ఎవరైతే ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తారో వాళ్ళని ప్రజలు కూడా విస్మరిస్తున్నారు. అంటే ఆ అంశాన్ని అంబేద్కర్ ఇట్లా ఎన్నికలు ఇవన్నీ గురించి అనుకుంటే ఏమన్నాడు ఆయన అంటే ఎన్నికలు చెప్తున్నాడు. నువ్వు ఆదేశ సూత్రాలకు భారత రాజ్యాంగం పరంగా చూస్తే వీటికి న్యాయ సంరక్షణ లేకపోవచ్చు, నీకు అనుకున్నా. నువ్వు ప్రభుత్వాలు చట్టాల కట్టుబడి చేయకపోవచ్చు, నీకు న్యాయస్థానాల ఆదేశాలు జారీ చేయకపోవచ్చు, నువ్వు వీటిని పట్టించుకోకపోవచ్చు. లాస్ట్కు నువ్వు మాత్రం ఏ కోర్టులో నిలబడాల్సి వస్తుందంటే ప్రజా కోర్టులో నిలబడాల్సి వస్తుంది. ఆ రోజునైనా నువ్వు వీటి అమలుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు విస్మరించడానికి అవకాశం లేదు అని చెప్పి, అంటే వీటికి ప్రజా మద్దతు, సామాజిక మద్దతు ఉంటుందని చెప్పి ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో చెప్పినటువంటి అంశం వాస్తవికం. ఇవాళ కూడా సంక్షేమంతో మీరందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే భారతదేశానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే భారతదేశానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ టైంలో వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంస్కరణల వెనుక పరిగెడుతున్న కాలంలో భారతదేశంలో ఈ పివి నరసింహారావు ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన కాలంలో ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఉదారీకరణ వెంట ప్రపంచం మొత్తం పరిగెడుతున్న కాలంలో భారతదేశానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన అమర్త్య సేన్కు చాలా దీంట్లో ఉన్న ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే అమర్త్య సేన్కు సంక్షేమ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంటే నువ్వు సంస్కరణలు ఎన్నైనా తీసుకురావచ్చు, ఏ సంస్కరణ ఆర్థిక సంస్కరణ తీసుకురావచ్చు, బట్ ఎవ్రీ రిఫార్మ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ హ్యూమన్ స్పేస్. అంటే ప్రతి ఆర్థిక సంస్కరణలకు కూడా మానవతా కోణం అనేటటువంటిది ఉండాలి అనేది ఆయన చెప్పినటువంటిది. కాబట్టి సంక్షేమం అనే దాన్ని ఎవరు విస్మరించడానికి అవకాశం లేదు. సో ఇది అంటే
ఆదేశ సూత్రాల పైన వచ్చినటువంటి విమర్శలకు దానికి సమాధానం కూడా రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ నిర్దేశక నియమాలలో వచ్చేటటువంటి దాంట్లో ఒక 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే మనం ఆదేశ సూత్రాలు వాటి ప్రాధాన్యత గురించి ఒక స్టెప్లో చెప్పినాం. రెండో దాంట్లో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశ సూత్రాలు అధికరణలు వాటి గురించి చెప్పినాం. 3 ఆదేశ సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాలు మార్పులు చర్యల గురించి చెప్పినాం. 4 ఆదేశ సూత్రాలపై వచ్చినటువంటి విమర్శలు కూడా మనం చర్చించినాం. ఇక దీనిపైన ఇంకా కూడా 3 అంశాలు ఉన్నవి. 3 అంశాలంటే ఆదేశ సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్య ఉండేటటువంటి సంబంధం చర్చించాలి, ఆదేశ సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్య గల తేడాలు చర్చించాలి, ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్యను వైరుధ్యం గురించి చెప్పాలా. వైరుధ్యం అంటున్నా. ఎందుకు వైరుధ్యం అని అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టాపిక్. ఇవన్నీ చెప్పింది ఒకటి, ఒకటి చెప్పింది ఒకటి. కారణం ఏంటంటే అందులో నీకు ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుండి కూడా, బిగినింగ్ అంటే 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది మొదలు నిన్న మొన్న 2008లో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చే వరకు కూడా ఈ దేశ రాజకీయ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని అన్నింటినీ కూడా అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి సంఘటనలు, అంశాలు ఇందులోని జరిగింది. మీరు ఒకసారి భారత రాజ్యాంగంలో జరిగిన సవరణలని, భారత సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మకమైన తీర్పులు, భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన తీర్పులన్నింటినీ కూడా మీరు ఒకసారి పరిశీలన చేస్తే ప్రధానంగా 2 విషయాల చుట్టే తిరుగుతాయి. భారత రాజ్యాంగంలో జరిగిన సవరణలు ప్లస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు. ఏంటంటే ప్రాథమిక హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలకు మధ్య జరిగిన సంఘర్షణ. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య జరిగిన సంఘర్షణ చివరికి ఎక్కడి దాకా వెళ్ళింది అంటే భారత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టుకు, భారతదేశ అత్యున్నతమైన శాసనశాఖ అయిన పార్లమెంటుకు మధ్య జరిగిన సంఘర్షణగా అవతరించింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రాథమిక హక్కుల్లో ఉండేటటువంటి చాలా విషయాలు, ఆదేశ సూత్రాల్లో ఉండేటటువంటి అంశాలు పరస్పర విరుద్ధమైనవి. నేను ఒకే ఉదాహరణ, 46 అధికారులు రిజర్వేషన్ కల్పించాలని చెప్తావు, నువ్వు 14 అధికారుల చట్టం ఉన్న అందరూ సమానం చెప్తావు. ఈ 2 పరస్పర వైరుధ్యం. అయితే వైరుధ్యం కలిగినటువంటి అంశం ఎందుకు అంటున్నామంటే వీటిని అమలు పరిచేటప్పుడు రాజ్యాంగానికి ఏం వైరుధ్యం ఉంటుంది, పేపర్కి ఏం వైరుధ్యం ఉంటుంది, ఏముంటుంది. ఇందులో రాష్ట్రం, అందులో రాష్ట్రం, ఇది 3వ భాగంలో 4వ పెద్ద సమస్య కాదు. దాన్ని అమలు జరిపేటప్పుడు సమస్య వచ్చింది, ఆచరణలోకి వచ్చేసరికి సమస్య వచ్చింది. ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి నేపథ్యంలో చివరికి సుప్రీంకోర్టు, పార్లమెంటు నువ్వా నేనా అనే విషయానికి వచ్చింది. బహుశా మీకు మన స్టార్టింగ్ రోజునే ఈ ఆదేశ సూత్రాల గురించి సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన అయితే ఉంది. నేను ప్రాథమిక హక్కులపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం భూ సంస్కరణ చట్టం తీసుకొస్తుంది. భూమిని స్వాధీనం చేసుకుంటుంది. ఎవరు భూమిని స్వాధీనం చేసుకుంటుంది? ప్రైవేటు వ్యక్తులకు. ఎవరి దగ్గరనైతే భూమి కేంద్రీకృతమైందో వారి భూమిని తీసుకుంటారు. వారి భూమిని తీసుకోగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? కోర్టుకు పోతున్నారు. కోర్టు పోయి దీని మీద కోర్టులో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ భూమిని తీసుకుంటాం కానీ మీకు ఇంత నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం చెల్లిస్తే మళ్ళీ కోర్టు పోయినా నువ్వు ఎంత ఇస్తావు నష్టపరిహారం? చట్టబద్ధం. నువ్వు చట్టబద్ధాన్ని ఇస్తే ఎట్లా? చట్టంలో తక్కువ ఉంటుంది, మార్కెట్లో ఎక్కువ ఉంటుంది. నాకు న్యాయబద్ధంగా మరి న్యాయబద్ధంగా ఎవరు నిర్ణయిస్తున్నారు? కోర్టు. కోర్టు ఏమంటుంది? నిజంగానే న్యాయబద్ధంగా చెల్లించాలంటుంది. పార్లమెంట్ ఏమంటుంది? లేదు చట్టబద్ధంగా చెల్లించాలి. ఇది ఇద్దరి మధ్యలో జరిగిన సంఘర్షణ చివరికి పార్లమెంటు వర్సెస్ సుప్రీంకోర్టు. అంటే నువ్వు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను అమలు పరిచేటప్పుడు విషయం ఏం లేదు. ఇక్కడ ఆదేశిక సూత్రాలు అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ప్రభుత్వాలు అమలు పరచాలంటే ఏం చేయాలి? ఈ చట్టాలు దేనికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఉన్నట్టయితే పరమాధికరణ ప్రకారం పెద్దన్న వస్తుంది. ఎవరు? సుప్రీంకోర్టు. ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధం.
ఎవరు చెప్తారు ఈ తీర్పు? సుప్రీంకోర్టు తీర్పు చెప్పగానే ఓహో మీరు సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని మీరు తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేసినారా, అసలు ఆ రాజ్యాంగాన్ని సవరిస్తూ పని అయిపోలే అని పార్లమెంటు రాజ్యాంగం సవరిస్తుంది. రాజ్యాంగం సవరించిన తర్వాత కోర్టు ఏం చేసింది? ఈ రాజ్యాంగ సవరణను కూడా న్యాయ సమీక్ష గురించి అలా ఇద్దరి మధ్యన జరిగేటటువంటి సంఘర్షణ, ఆ సందర్భంలో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, చట్టాలు, అధికరణలు, హక్కులు, ఆదేశ సూత్రాలు అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్.